ఇట్లిట్లా జూబ్లీ హిల్స్ దంగల్ ఒడిచింది. నువ్వా నేనా అన్నట్టు నడిచిన పోరాటంలా ఆఖరికి షేయ్ పార్టీ వాళ్ళే గెలిచి చూపించారు. అందుకే ఇప్పుడు అదే ఊపులా సర్పంచ్ ఎలక్షన్లలా కూడా జెండా ఎగరేయాలి అన్నట్టు చూస్తుర్రట. మోక చూస్తుంటే లోకల్ ఎలక్షన్లకు జల్దిగానే జంగ్ సైరన్ మోగేటట్టున్నది అని అంటుర్రు. మరి ఆ సంగతి ఏందో పూరాగా అరుచుకునొద్దాం పార్రి. గాలున్నప్పుడే తూర్పార పట్టుకోవాలి, మోక చూసి గట్టి కొట్టాలి అన్నట్టే చూస్తుండ్రట షేయ్ పార్టీ వాళ్ళు. అట్లయితది ఇట్లయితది అనుకున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లనే గెలిచినాం, అట్లనే సర్పంచ్ ఎలక్షన్లలో గెలవమా అనుకుంటారట. అందుకే ఇక లోకల్ ఎలక్షన్లు పెట్టుడే అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల పంచాది ఇంకా కోర్టులోనే ఉన్నది. అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా ఎలక్షన్లకే పోమన్నారు షేయ్ పార్టీ వాళ్ళు. మరి ఎట్ట చేస్తారబ్బా అని అంటే, చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వనికే కాకపోతే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలని సోంచాయిస్తున్నారట. ఇదే ముచ్చట మీద సోమవారం నాడు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని మంత్రులందరితో మాట ముచ్చట్లు చేస్తాడట సీఎం సారు. ఏదో ఒకటి తేలుస్తారని చెప్తుండ్రు. మరి ఎట్లయితుందో ఏమో చూడాలి. ఇప్పటికే 2-3 సార్లు ఎలక్షన్లు వచ్చే అన్నట్టు మస్తు ఊరిచ్చిండ్రు. ఊర్లో పోటీ ఎలక్షన్లలో పోటీ చేయాలని అనుకునేటోళ్ళు అన్ని తీర్ల తయారై కూర్చుండ్రు. కానీ ఆగిరికి ఊసూరుమ అనిపించిండ్రు. ఈసారి మాత్రం అట్లా చేయకుండ్రి సార్లు అంటుర్రు చాలా మంది. ఇంకో దిక్కు రిజర్వేషన్లు ఇవ్వకుండా సర్కారు వాళ్ళు ఎలక్షన్లకు పోతే ఒప్పుకునేదే లేదంటుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మరి ఇక ఎట్లెట్లా చేస్తారో ఏం చేస్తారో, లోకల్ ఎలక్షన్లు ఈసారి అయినా పెడతారో లేదో చూసుకుంటూ పోవాలి. ఇప్పటికే ఊర్లో పోయింటి సర్పంచ్ సాబులు లేక పని అంతా ఎక్కడేసిన గొంగలు ఎక్కడనే అన్నట్టున్నది. జర జప్పున ఎలక్షన్లు పెట్టింటే మంచిగుండు అనుకుంటారా అందరూ.